రెండవది, ఎలా ఆత్మను పొందగలం అనే దానికి రెండవది, ఒకసారి మీరు అపోస్తల కార్యమే, ఎటు పోవద్దు, అపోస్తల కార్యమే 4వ అధ్యాయం తీసుకోండి. 23వ వచనం నుంచి, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలను అన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అని మొదలుపెట్టి, ఇక వాళ్ళు ఆ విషయాలన్నీ పాత నిబంధన లేఖనాలు కూడా ఎత్తుతారు. ఇక్కడ అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఇవి కీర్తనల గ్రంథం 2 కీర్తనలో ఉంటుంది ఆ ప్రవచనం. ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మాత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని వారు ప్రార్థన చేయగా, వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఒకటి, పెద్దలు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుంది. రెండవది, ప్రార్థించుట ద్వారా పరిశుద్ధ ఆత్మను పొందగలము. రెండవది, ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అదేంది? 2వ అధ్యాయంలో నిండారుగా, గమనించండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుచూ దేవుని మహిమపరచ సాగిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే ఉంటుంది. అక్కడ ఏం రాసింది? వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అని రాసింది. ఒకసారి నిండిన తర్వాత మళ్ళీ నిండటం ఏంది అంటే, నింపబడింది, ఖర్చు అయిపోయింది. కొంత వెలుగు వెలగడానికి అది ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వెలుగు కావాలి అంటే మళ్ళా శక్తితో నింపబడాలి, మళ్ళా ప్రభావంతో నింపబడాలి. ఏం చేశారు వాళ్ళు? 8,000 ఆత్మల రక్షణలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏందో తెలుసా? వాళ్ళకి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. మీ అంతు తెలుస్తా, మిమ్మల్ని చంపేస్తాం, ఆ నామాన్ని ప్రకటించారంటే అని వార్నింగులు బయలుదేరేసరికి మొత్తం కలిసి కూడుకొని సహోదరులారా ఇలా అంటున్నారు, ఏం చేద్దామంటే చేసేది ఏముంది, ఒకటే మార్గం, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా, మనకు ధైర్యం ఇవ్వాలన్నా దేవుడే కార్యం చేయాలి అని కలిసి ఏం చేశారు? ప్రార్థన చేసి ఏమని ప్రార్థించారో కూడా అది రాస్తుంది అపోస్తల కార్యం 4లో. ఆ ప్రార్థన విన్న దేవుడు వారి మీదకి ఏం పంపాడు? పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మ శక్తితో వారందరూ నిండిన వారై ధైర్యముగా దేవుని వాక్యమును బోధించిరి. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ మనకి సూచన ఏం కనపడుతుందంటే, అపోస్తలులంతటి వాళ్ళే మళ్ళా దేవుని శక్తి కొరకు ప్రార్థించి పొందుకున్నప్పుడు నువ్వు నేను ఎంత, మనం అడగట్లేదు, గోజాడట్లేదు, ప్రత్యేకంగా దానికోసం ప్రార్థించట్లేదంటే మరి మనది ఎచ్చులు కదూ, వాళ్ళకాడికి గొప్పవాళ్ళమా? అడగొద్దు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగే అవసరమేం లేదు. దిగిరా అని ఎవడన్నా వెటకారం చేస్తే సేవకుడైనా సరే తేడా వానికి అర్థం కాలేదనే విషయం గ్రహించి ఎంత పెద్ద బోధకుడైనా ఎంత చిన్న బోధకుడైనా పక్కన పెట్టాలా. పరిశుద్ధాత్మ అభిషేకము మళ్ళీ మనం అడిగి పొందుకోవాలి. దీపములో నూనె పోసినంత కాలం వెలుగుతానే ఉన్నట్టు పరిశుద్ధాత్మ అభిషేకపు తైలం మనమే. అందుకే నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, క్రొత్త తైలముతో మమ్మల్ని నింపు ప్రభువా, క్రొత్త తైలముతో నింపు ప్రభువా అని.
ఈ తైలం కూడా ఎక్కడొచ్చిందిరా అని అడగండి, దానికి కూడా చెబుతా. పరిశుద్ధాత్మ నీటితో పోల్చబడ్డాడు, మంచుతో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు, నూనెతో కూడా పోల్చబడ్డాడు. 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. 23వ కీర్తన, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే దాని అర్థం ఏంటి? నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే నన్ను అభిషేకించావు. ఎంతగా అంటే పొర్లి పారేంతగా. అవునా? రైట్. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. బాగుంది, అది దాని అర్థం. ఇదే మనిషి 51వ కీర్తన 11వ వచనంలో ఏమంటున్నాడో చూడు. దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అన్నాడు. అదేంది? గిన్నె నిండి పొర్లిపోయిన అనుభవం, నూనెతో తల అంటబడిన అనుభవం. అప్పుడేమో బగ్గున మండాడు. 51వ కీర్తనకు వచ్చేటప్పటికి ఎండాడు. ఎప్పుడు రాసిన కీర్తనో తెలుసా? ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో తేడా పడ్డ తర్వాత నాతాను వచ్చి దావీదు చేసిన తప్పును దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు పశ్చాత్తాపంతో పాడిన పాటయే 51వ కీర్తన. 23వ కీర్తనలోనేమో నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న అనుభవం. 51వ కీర్తనకు వచ్చేసరికి ఆత్మను కోల్పోయే అనుభవం. ఎందుకు పరిశుద్ధాత్మను తొలగించే ప్రమాదం ఏర్పడింది దావీదు కంటే? అపరాధాలు. తెలివైనోడు దావీదు. తేడా పడి కూడా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయొద్దయ్యా, తేడా పడ్డానయ్యా, తీర్పు తీర్చేటప్పుడు నువ్వు నిర్మలుడు అయ్యా, నువ్వు నీతిమంతుడు అయ్యా, నేను పాపినయ్యా, పాపములో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భానం మోసిందయ్యా, దాన్ని బట్టి తేడా పడ్డానయ్యా, నన్ను అర్థం చేసుకోయ్యా అని అర్జీలు పెట్టుకుంటున్నాడు దేవుడికి. కన్విన్స్ కావటం కోసం అసలు నా పుట్టుక తెలుసుకోయ్యా, నీకు తెలియంది ఏముందయ్యా, నేను ఎంత మంచిగా బ్రతకాలని ఆశపడ్డానో నీకు తెలియదా, అసలు నేనే ఇష్టపడని ఈ దరిద్ర పని నేను ఎలా చేశాను నాకు అర్థం కావట్లేదు, ఇది నాలో ఉన్న పాపము, దాని రూపమయ్యా అని దేవుని బ్రతిమాలుకున్నాడు. కనుక పరిశుద్ధాత్మను తొలగించలా. సౌలు కోల్పోయినట్టు అభిషేకాన్ని దావీదు కోల్పోలా. ఎందుకు? తెలివిగా దిద్దుకొని దేవుణ్ణి అడుక్కున్నాడు. అందుకే దావీదు మీద అభిషేకం నిలిచి ఉండింది. కానీ సౌలు ఎన్నిసార్లు చెప్పినా దిద్దుకోలేదు కనుక అభిషేకాన్ని, పరిశుద్ధాత్మని కోల్పోయాడు. ఇప్పుడు 92వ కీర్తన 10లో ఏమంటున్నాడో చూడు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి, ఇప్పుడు క్రొత్త తైలముతో నేను మళ్ళా అంటబడ్డాను. క్రొత్త తైలంతో అంటబడి తినంటే పాత తైలం ఏమైంది? ఖర్చు అయిపోయింది. ఇదంతా ఇంతసేపు ఏం చెబుతున్నానో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి మళ్ళా 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 పొందాలి. చెప్పండి, ఎలా పొందగలం? ప్రార్థించుట ద్వారా, దేవునిని అడుగుట ద్వారా. ఆ మాట యేసయ్య చెప్పాడు, తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అడిగిన వాళ్ళకి ఇస్తాడు అంటే అడగని వాళ్ళకే. కొంతమందికి ఇది అడగాలని కూడా తెలియదు. ఆ శక్తితో నింపబడాలి. ఓకేనా? చెప్పడం వల్ల ఆత్మను పొందుతాం, శక్తిని పొందుతాం. రెండవది, ప్రార్థించుట ద్వారా, దేవుణ్ణి అడుగుట ద్వారా శక్తిని పొందుతాం. మూడవది, ఈ బలము లేక ఈ శక్తి ఎలా పొందుతాం తెలుసా? దేవునిలో ఆనందించుట ద్వారా పొందగలమట. ఆ మాట నెహెమ్యాలో రాశాడు, మరికొన్ని చోట్ల కూడా రాశాడు. నెహెమ్యా 8:10 ఒక్కసారి చదువు. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించి పదునైన. 4వ లైన్, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు.
హస్తనిక్షేపణ ద్వారా బలం, శక్తి, అభిషేకం, ప్రార్థించుట ద్వారా శక్తి, బలం, అభిషేకం, అండ్ దేవుని యందు ఆనందించుట ద్వారా కూడా బలం పొందగలం అనేది వాక్య సత్యం. అదండి స్టార్టింగ్లో నేను ఎత్తిన విషయం. కాసేపు ఆరాధన చేసుకుంటే ఎట్టుంది మనకి? ఎముకలకు సత్తు వచ్చినట్లు లేదో లేదా? ఉందా లేదా?